Hi guys, welcome to BVC Vlog. This is BVC. సో ఇప్పుడు మన ఎక్వాపెట్స్ అప్డేట్ వచ్చింది, చాలా రోజుల తర్వాత ఇస్తున్నాను. సో ఈ ట్యాంక్ కొత్తగా సెటప్ చేశాను. ఈ ట్యాంక్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే ఈ ట్యాంక్ సెటప్ చేసి ఓన్లీ 2 weeks కూడా అవ్వలేదు ఇంకా. సో ఎందుకు సెటప్ చేశాను ఈ ట్యాంక్ అనేది నేను మీకు జస్ట్ ఒక బ్రీఫ్ ఇచ్చేస్తాను. దీంట్లో ఏంటంటే నేను డిస్కస్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో రైట్ నో ఈ ట్యాంక్ మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంది నాకు. లైక్ దీనికోసం నేను మళ్ళీ క్యానిస్టర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకు క్యానిస్టర్ అరేంజ్ చేశాను డిస్కస్కి అంటే నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని డిస్కస్ వస్తాయని హ్యూజ్ క్వాంటిటీతోని. బికాస్ నేను ఆర్డర్ చేసినప్పుడు దేవర్ లైక్ వెరీ స్మాల్ థంబ్నెయిల్ సైజ్ కన్నా చిన్నవి. బట్ ఐ డోంట్ నో వై ఆ పంపించిన అతను ఎవరైతే ఉన్నారో అతను పెద్దవి పంపించారు చాలా. సో అలా ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. సో దీంట్లో ఉన్న ఫిషెస్ ఏంటి అంటే రెడ్ ఐ టెట్రాస్ ఉన్నాయి. రెడ్ ఐ టెట్రాస్ నేను జస్ట్ మన ట్యాంక్ మెచ్యూరిటీ కోసం వేశాను, బట్ దే ఆర్ డూయింగ్ గుడ్. 12 ఉండాల్సింది, సో 3 ఎన్నో క్యాజువల్టీస్ అయ్యాయి, చనిపోయాయి. సో అండ్ ఐ హ్యావ్ 2 ఆసియాటెక్స్ స్మాల్ ఫిషెస్ అండ్ వచ్చేసి మనకి ఒక క్లౌన్ లోచ్ కూడా ఉంది. 2 ఉండాలి, అన్ఫార్చునేట్లీ ఒకటి చనిపోయింది, ఒకటి మిగిలింది. సో యా, అండ్ దీంట్లో బ్రెజిల్ నోస్ ప్లెకోస్ వేసాను. బేబీస్ చాలా చిన్న బేబీస్ వచ్చేసి ఒక 10 వేసాను అండ్ 2 అడల్ట్ వేసాను. అన్ఫార్చునేట్లీ ఈ రోజుకి ఒకటొకటిగా దే ఆల్ డైడ్. బట్ ఏంటి రీజన్ ఐ డోంట్ నో స్టిల్. బట్ ఫర్ నౌ డిస్కస్ అయితే ఓన్లీ 2 చనిపోయాయి ఇప్పటి వరకు. ఇట్స్ బీన్ 10 days ఐ యాడెడ్ ఎవ్రీథింగ్. సో రిమైనింగ్ ప్రజెంట్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో, దీని గురించి అప్డేట్ మళ్ళీ తర్వాత ఇస్తాను. అండ్ రైట్ నో మన మెయిన్ ట్యాంక్ వచ్చేసి మన SRM చూడండి, సూపర్ రెడ్ మంకీ. ఇది వచ్చేసి ఇంచుమించు ఒక 4 months అయింది నేను గ్రూమ్ చేసి. అండ్ నేనే అసలు దీని ఏమంటారు, దీని మెచ్యూరిటీ, దీని గ్రూమ్డ్ అండ్ దీని హ్యూజ్ పెరిగే సైజ్ చూసి నాకైతే భయం వేస్తుంది, ఇది ఉంటుందా ఏమవుతుందని చెప్పి. చాలా హ్యూజ్ గ్రోత్ అయితే గెయిన్ చేసుకుంది. నా డిస్టే తగిలేటట్టుంది దీనికి ఓవర్ డిస్టే తగలొద్దు. సో వచ్చేసి మనకి ఇందులో వచ్చేసి ఫిషెస్ ముందు ఉండాల్సినవి అయితే ఇప్పుడైతే ఏమీ లేవు, అన్నీ ఒకటొకటిగా కొట్టుకొని చనిపోవడం జరిగింది. ఎందుకంటే వైల్డ్ మీకు తెలుసు పెద్దగా అవుతున్న కొద్దీ దే విల్ ఫైట్ ఈచ్ అదర్ అని. సో ఇది ఒక పీకాక్ వచ్చేసి, ఒక పీకాక్ ఉంది అండ్ ఒక సల్ఫర్ హెడ్ ఉంది పీకాక్లో. అండ్ యా ఇంకొకటి బ్లూ పీకాక్ అండ్ అదర్ వన్ ఎల్లో పీకాక్ ఉంది ఇక్కడ. బట్ అంత కలరేషన్ రాలేదు అది. అండ్ దిస్ ఈజ్ లైక్ ఎల్లో ల్యాబ్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి మనకి ఐస్ బ్లూ చిస్లీడ్ ఒకటి ఉంది. అండ్ యా 3 క్రోమిస్ ఉంది, నా దగ్గర 5 ఉండాలి. ఫర్ నౌ ఈ ట్యాంక్లో ఓన్లీ 3 ఉన్నాయి, సో 2 చనిపోయాయి అనమాట. సో 1 ప్లేకో ఆబ్వియస్లీ పెద్దది. సో ఈ ట్యాంక్ ఇదనమాట. సో మెయిన్గా మన షో స్టాపర్ వచ్చేసి మనకి SRM. సో ఈ SRMని చూస్తే ఇది ఇప్పటికి 4 months అయింది, దగ్గర 4 months కూడా అవ్వలేదు ఎగ్జాక్ట్లీ, బట్ అప్రాక్సిమేట్లీ ఇఫ్ ఐ సే ఇట్స్ లైక్ 4 months. అండ్ సో ఫార్ ఇట్స్ డూయింగ్ గుడ్. సో నైల్స్ ఒక 6-7 inches అయిపోయి ఉంటుంది అది ఈజీగా, చాలా మంచిగా ఉంది. అండ్ ఫర్ నౌ దే ఆర్ డూయింగ్ గుడ్. సో లెట్స్ సీ ఇన్ ద ఫ్యూచర్. సో దీంట్లో కూడా క్యానిస్టర్ యాడ్ చేశాను అనమాట, ఎందుకంటే ఈ ఫిష్కి క్రిస్టల్ క్లియర్ ఉండాలి, వాటర్ బాగుండాలి అంటే ఆబ్వియస్లీ క్యానిస్టర్ ఉండాలి, కాబట్టి ఐ హావ్ జస్ట్ యాడెడ్ ఇట్. సో ఇది మన ఎక్వాపెట్స్ అప్డేట్. నేను ఎందుకు అప్డేట్ ఇవ్వట్లేదు ఫిషెస్ మీద ఎక్కువగా అంటే, ఫిషెస్ మీద క్యాజువల్టీస్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి మంచిగా. సో క్యాజువల్టీస్ అయినప్పుడల్లా అప్డేట్ ఇచ్చేసి చెప్పేయడం నాకు ఇష్టం లేదు. సో ఫర్ నౌ ఏవైతే సెటిల్డ్ ఉన్నాయో ఇవి నా దగ్గర ఉన్న ట్యాంక్స్. అండ్ ఈ ట్యాంక్ గురించి మనం మళ్ళీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. కొంచెం టైం కావాలి, ఎందుకంటే అది వెరీ న్యూ ట్యాంక్. కొంచెం టైం తర్వాత ఐ విల్ అప్డేట్ ఆన్ దట్. బట్ ఫర్ నౌ ఇక్కడైతే ఇది అప్డేట్. కొంతసేపు ఇందులో ఉన్న ఫిషెస్ని ఎంజాయ్ చేయండి.
ఇందులో నేను చెప్పడం మర్చిపోయాను, మనకి ఇంకొక ఫిష్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది యాక్చువల్లీ షార్ట్ బాడీ థై సిల్క్ ఫ్లవర్ హార్న్. యా సో ఈ షార్ట్ బాడీ థై సిల్క్ ఫ్లవర్ హార్న్ యాక్చువల్లీ ఈ SRMతో క్లోజ్గా ఇదే ఉంటుంది. లైక్ ఐఎమ్ థింకింగ్ ఒక 1 సెకండ్ or 2 సెకండ్స్కి అవి బ్రీడింగ్ చేస్తున్నట్టు అనిపించాయి. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, చూద్దాం ఫ్యూచర్లో. బట్ ఫర్ నౌ ఇట్స్ టేకింగ్ ఫుడ్ అండ్ ఆల్. అది పైన ఉంటుందేమో కానీ బట్ ఫుడ్ అది బాగానే తీసుకుంటే అది యాక్టివ్గానే ఉంది. బట్ లెట్స్ సీ ఆన్ దట్ పార్ట్ లేటర్ ఆన్. సో ఇది గైస్ అప్డేట్ ఆన్ మై ఎక్వాపెట్స్. అండ్